రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చిస్తున్న సమయంలో గ్రామస్తులు సంక్షేమ పథకాలపై అధికారులను గ్రామ సభలో నిలదీస్తున్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం ధర్మారం, అల్వాల గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో రుణమాఫీ కాని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహజ్యోతి పథకంలో భాగంగా అందాల్సిన విద్యుత్ సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీపై డబ్బులు రావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ గణేష్ రెడ్డి జోక్యం చేసుకుని అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించారు. మేము ఆధారపడి మేము రుణం అప్పటి నుంచి తెచ్చుకున్నాం, రెగ్యులర్గా కడుతున్నాము. మీ పుణ్యాన ఇప్పుడు మేము కట్టకుండా ఒక్కొక్కరు 24,000, 30,000 రాసాము కట్టినాం. దయచేసి మాకు మేము మా ధర్మారం గ్రామంలో ఇప్పుడు 200 మంది కానీ ఇంకా 150 మంది కాలేదు. దయచేసి నీ దండం పెడతా. నువ్వు 31,000 కోట్లు అన్నావు, 21 కోట్లకి అయితే నీకు మొత్తం అయిపోయినాయి అంటున్నావు. నీ మాట ఎక్కడ పోయి నీ లెక్క తుమ్మన ఏం మాట్లాడు, నువ్వే మాట్లాడావు. రేవంత్ రెడ్డి నీ దండం పెడతాము. మేము రైతులము ఆత్మహత్య చేసుకునే కాలం వచ్చింది. మాకు ఈ 10 రోజుల్లో వెంటనే మాకు రుణమాఫీ చేయాలని కోరుతున్నా. ఏమనగా మేము ధర్మారం గ్రామంలో ఈరోజు గ్రామసభ జరుగుతున్నది. ఇక్కడ గ్రామసభకు వచ్చి అధికారులు అందరూ ఫాములు తీసుకుంటున్నారు, అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు, ప్రజలకు ఆశలు పుంచుతున్నారు. ఇది ఇస్తాము, అది ఇస్తాము, గృహజ్యోతి ఇస్తాము, రుణమాఫీ చేస్తాము, ఇవన్నీ చెప్పి ఇంత ముందుకు ఏడాది అయిపోతుంది. ఇప్పటి వరకు కొంతమంది జనాలకు రాక కష్టపడి చాలా అవస్థల పాలవుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి బాధ కనబడతలేదా? లేకపోతే నేను పాలన మంచి చేస్తున్నా అనుకుంటున్నా, వాళ్ళ కింది అధికారులు చెప్తలేరా? ఏదో మాకు తెలుస్తలేదు. కానీ జనాలు మాత్రం అస్తావస్తగా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి అధికారులకు సరైన సలహాలు ఇవ్వాలని, తొందరగా ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే లేదు ఇదే ఫైనల్ లిస్ట్ కాదు, మిస్ అయిపోయిన వాళ్ళు వీళ్ళేయండి. ఖచ్చితంగా సింగిల్ లిస్ట్ వస్తాయి. ఇది నామాత్రం మాత్రం. ఎందుకంటే ఎవరు కూడా అర్హులు కూడా మిస్ కావద్ద ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం. ఈ లిస్టు రాలేదు కదా, మా పేరు లేదని ఎవరు కౌంటర్లు తీసుకోవచ్చు. మీరు తీసుకుంటే ఈరోజు కాకుండా మా ప్రజాపాలక ఎప్పుడైనా మా మండలికి తీసుకోవచ్చు. అన్ని పేర్లు జాగ్రత్తగా వినండి. ఎవరైనా లేని ఉంటే మనకు చెప్పండి. ఇదే లిస్టు ఫైనల్ కానీ ఇది ఇచ్చినది 4 స్కీములు కూడా ఖచ్చితంగా అందరికీ అర్హులకు అందుతాయి. ఎవరైనా రైతు భరోసా కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, ఈ కొత్త రేషన్ కార్డులు కానీ, ఇంద్రం ఇల్లు కానీ పేరు లేదు, మరి రాలేదు అనుకోవద్దు. ఇంకా లిస్ట్ వస్తాయి. ఇదిలో చేస్తున్నాము, ఆన్లైన్ చేస్తే వస్తున్నాయి. ఇదే ఫైనల్ కాదు. మీరు ఇవ్వడానికి కూడా ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేస్తాం. అది కూడా తీసుకొని అన్ని ఫైల్ అయిన తర్వాతనే ఫైల్ లిస్ట్ అవసరం అవుతుంది. దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. దయచేసి సహకరించండి.